ఏదైతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు, అది నేను చెప్పట్లేదు అధ్యక్ష, సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ నిపుణులే 2020 ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని చెప్తే, ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజు మంత్రులు, మేము 2021 జూన్ పూర్తి చేస్తాం, 2022 జూన్కి పూర్తి చేస్తాం, 2022 డిసెంబర్కి పూర్తి చేస్తామని. అంటే డయాఫ్రమ్ వాళ్ళు పోయిన తర్వాత కూడా ఆ డయాఫ్రమ్ ఉందో లేదో కూడా తెలియనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు పోలవరం గురించి మాట్లాడితే మరి వేళ చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇంకా ఎంత అన్యాయం అని అంటే, చంద్రబాబు నాయుడు గారు కష్టించి పని చేసి ఆ రోజు 14-19లో పని చేస్తే ఆ పనుల నిమిత్తం కేంద్రం 19-24లో రియంబర్స్మెంట్ కింద ఏదైతే పోలవరం నిధులు ఇచ్చారో ఆ రియంబర్స్మెంట్ కింద ఇచ్చినటువంటి 3,385 కోట్లు కూడా పోలవరానికి ఖర్చు పెట్టకుండా దానిని కూడా దారి మళ్లించినటువంటి వ్యక్తిని ఈరోజు పోలవరం గురించి మరి అవాస్తవాలు, మరి అసత్యాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష.